మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలము దేవునికి వాక్యము ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13 నుంచి 16 వచ్చిన వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, శ్రమ దినాన కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని మర్చిపోడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అందరూ మనల్ని మర్చిపోతుండొచ్చు, మన తోబుట్టులు మర్చిపోతుండొచ్చు, మన రక్త సంబంధులు మర్చిపోతుండొచ్చు, మనల్ని ప్రేమించేవారు కూడా మనల్ని మర్చిపోవచ్చు. కానీ మనల్ని దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కలము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. 49వ అధ్యాయం యెషయా గ్రంథము 13వ వచనం చూసినట్టయితే, శ్రమ దినంన తన జనులనందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చువాడు. హల్లెలూయా. శ్రమ దినాన కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, శ్రమ దినంన మరి తన ప్రజలను ఓదార్చువాడు, ధైర్యపరచువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్కలో ఉండి మనల్ని నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ దినాన తన జనులందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చుచున్నాడు, జనులను బలపరుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, శ్రమ దినంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు మనకు ఎలాంటి సాయం ఎవరి నుంచి అందకపోవచ్చు, కానీ దేవుని వల్ల నువ్వు సాయాన్ని పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మనం ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. మనం చూసినట్టయితే 91వ దావీదు కీర్తనలో చూసినట్టయితే 91వ దావీదు కీర్తన చూసినట్టయితే 14వ వచనము, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. హల్లెలూయా. శ్రమ దినాన దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, లేదా మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అందుకే అంటున్నాను కదా, 118వ కీర్తన బైబిల్లో సెంటర్ ఆఫ్ ద వర్డ్ ఏమంటుందంటే, బైబిల్లో అంతటిలో మధ్యలో వచనము ఏమంటుందంటే, మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మన శ్రమ దినాన మనం మొరపెట్టడం నేర్చుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండును. అతను విడిపించదును, అతని గొప్ప చేసేదను అనే మాట. శ్రమ దినాన దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు మన మొర ఆలకిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి యెషయా గ్రంథం 49వ అధ్యాయంకి వచ్చినట్టయితే 13వ వచనం కింది భాగంలో చూసినట్టయితే, ఆకాశమా ఉన్నత ధని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందాన్ని చేయుడి. సర్వలోకంలో సృష్టించిన దేవాది దేవుడు మరి దేవుని యొక్క ప్రజలను ఎన్నడూ కూడా దేవుడు మర్చిపోడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆకాశమా ఉన్నతదని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందదని చేయుడి. అయితే సియోను, యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడని, ప్రభువు నిన్ను మర్చిపోయినాడు అనుకోకూడదు. దేవుడు ఎన్నడూ కూడా మనల్ని మరవడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్న నేడు ఒకే రీతిగా ఉండే దేవాది దేవుడు, నిత్యము మనల్ని ప్రేమించే దేవాది దేవుడు మన నిత్యము ఈ లోకానికి వచ్చి మన పాపముల నిత్యము ఆ కల్వరి సిలువలో యేసు ప్రభు చనిపోయి తిరిగి 3వ రోజు లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఈరోజు కూడా నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడు కూడా దేవుడు మనల్ని మర్చిపోయినాడు అనుకోకూడదు.
దేవుడు ఎప్పుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ప్రతిరోజు మనం సజీవులకలో ఉంటున్నామంటే మన గొప్పతనం కాదు, మన మంచితనం కాదు, మన మంచి ఆరోగ్యమని కాదు, మన ఐశ్వర్యమని కాదు, మన ధనమని కాదు, లేదా మనం బలమని కాదు, కానీ దేవుని ఉచితమైన కృపచేత ప్రతి హృదయకాలం నేను జ్ఞాపకం చేసుకొని నేను సజీవు లెక్కలు పెడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు నన్ను మర్చిపోయినాడని అనుకోకూడదు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు. దేవుడు ఎన్నడూ కూడా మనల్ని వదలడు కూడా అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. ఒక చంటి బిడ్డను తల్లైనా మర్చితే మర్చును కానీ నేను నిన్ను మరువను, నేను నా అరచేతిలో చెక్కుకున్నానని దేవుని వాగ్దానం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందరూ మర్చిపోతారు. ఒక దినం వస్తుంది, ఎవరు మనల్నితో మాట్లాడేవారు కూడా ఉండరు, మనల్ని పలకరించేవారు కూడా ఉండరు, మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారు ఆ సమయంలో. కానీ దేవుడు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే అంటుంది వాక్యము, మరి దేవుడు లోకంను ఎంతో ప్రేమించి ఆయన ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ కొరకు నా కొరకు ఈ లోకాన్ని పంపించాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించి ఉన్నాడు. ఈరోజు ఈ సమయంలో కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను తన 2 చేతులు చాపి నిన్ను కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కొన్ని సందర్భంలో చంటి బిడ్డని తల్లైనా మర్చుతుంది, కానీ యేసయ్య నిన్ను ఎన్నడూ కూడా మడవడు, ఇడవడు, ఎడబాయుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే 15వ వచనం, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డలైనా మర్చిన వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తల్లి తన చంటి బిడ్డలైనా మర్చితే మర్చును కానీ నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో చూసినట్టయితే 13వ వచనము, ఒకని తల్లి వాని ఆదరించినట్టు నేను మేము ఆదరించేదను. ఈ మాట ఎంతో బలపరిచే మాట. అయితే ఒకవేళ ఈ సమయంలో నేను ఎవరు బలపరిచేవారు లేనట్టయితే దేవుడే నిన్ను బలపరచబోతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకని తల్లి వాని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించి ఉన్నాను. తల్లి బిడ్డలను ఏ రీతి అయితే ఆదరిస్తుందో యేసయ్య అంతకంటే ఎక్కువగా మనల్ని ఆదరిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్టయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించి ఉన్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారైనా కూడా ఆదరించుటకు శక్తి గలవారం అవుటకు ఆయన మన శ్రమ అంతటిలో మమ్మను ఆదరించి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, శ్రమలో ఆదరించే దేవాది దేవుడు, శ్రమల నుంచి విడిపించే దేవాది దేవుడు, కష్టం నుంచి విడిపించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్న దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 4వ వచనంలో అంటూ దేవుడు ఏ రీతి అయితే మనల్ని ఆదరించి ఉన్నాడో అలాగే అందరినీ కూడా ఆదరిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదరణతో పాటు శ్రమలో ఉన్న వారిని కూడా ఆదరించుటకు శక్తి గలవారు అవుటకు ఆయన మన శ్రమలో అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. శ్రమలో దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు పొందుకున్నప్పుడు దేవుడు అపోస్తలుడైన పౌలుని ఏ రీతి అయితే బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపించాడో అదే దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ఈరోజు కూడా ఈ గడియలో కూడా మనల్ని బలపరిచి, మనల్ని దీవించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చంటి బిడ్డను తల్లైనా మర్చితే మర్చును కానీ నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. హృదయ కాలము ఒకవేళ అందరూ నిన్ను విడిచిపెట్టిన, అందరూ నిన్ను వదిలేసినా కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ సమయంలో నీతో మాట్లాడేవారు ఎవరు లేరా, నేను ఆదరించేవారు ఎవరు లేరా, నేను బలపరిచేవారు ఎవరు లేరా, లేదా నువ్వు అనారోగ్యంతో మంచం మీద పడి ఉన్నావా, హృదయ కాలము దేవుడు నేను ఆదరించబోతా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. శ్రమ దినాన దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక
నేను అతన్ని తప్పించదును అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఈ ఉదయ కాలము నువ్వు దేవుని వైపు చూసి నువ్వు మొరపెట్టినట్లయితే దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను బలపరచడానికి, నిన్ను తిరిగి నీకు మంచి ఆరోగ్యము దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను చేయవలసింది ఒకటే, మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. తిరిగి యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనంకి వచ్చినట్లయితే, చూడుము నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను, నా పాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నాయి, నీ పాకారంలో నిత్యము నా ఎదుట ఉన్నాయి అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అరచేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలము దేవుని వాక్యం తెలియజేస్తుంది. తల్లి తన చంటి బిడ్డనైనా మర్చితే మర్చును కానీ నేను మరవను, నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని కాపాడుతూ, మన రాకపోకలంతా కూడా దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, దేవుడు నిత్యము మనల్ని కాపాడుతూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ధైర్యపరుస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు ఎన్నడూ కూడా మనల్ని మర్చిపోడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే, యాకోబు, ఇజ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడు అయ్యున్నావు, నిన్ను నేను మర్చిపోజాలను. హల్లెలూయా. మనం దేవుని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోడు. దేవుడు ఎన్నడూ కూడా నిన్ను నన్ను విడువడు, ఎడబాయుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని వాక్యం, నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించితిని. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు ఎన్నడూ కూడా మనల్ని మర్చిపోడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనము కింది భాగంలో చూసినట్టయితే, నేను నీతో చెప్పుచున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడై ఉన్నాడు. మనం వెళ్ళే మార్గంలో కానీ, మనం ఎక్కడ వెళ్తున్నా కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు. నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను. ఈ 5 అంశాలు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క 41వ యెషయా గ్రంథంలో 10వ వచనంలో 5 వాగ్దానాలు దేవుడు చేస్తూ ఉంటాడు. ఈ 5 వాగ్దానాలలో దేవుడు నీతో మాట్లాడుతూ, నేను బలపరుస్తూ, నేను దీవించబోతూ ఉంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది, నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను. శ్రమ దినంన, కష్ట దినాన దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనల్ని విడిపించబోతా ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షాన ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రెండోది చూసినట్లయితే, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. భయపడకము. ఇదే కాలం దేవుడి వాక్యం తెలియజేస్తుంది. మొదటిదిగా నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. రెండోది, నువ్వు భయపడకు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, తోడై ఉన్న దేవాది దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడని ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఈ 5 వాగ్దానాలు దేవుడు హృదయ కాలం మీ జీవితంలో దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటగా దేవాతి దేవుడు నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. భయపడకము, నేను నీ దేవుడని ఉన్నానని రెండో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మూడో చూస్తున్నట్టయితే, దిగులు పడకము, నేను నిన్ను బలపరచెదను. హల్లెలూయా. దిగులు పడకము, నేను నిన్ను బలపరచెదను. హృదయ కాలము దిగులుతో ఉన్నావా, చింతతో ఉన్నావా, బాధతో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా దేవుడు నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. రెండోది, భయపడకము, నేను నీ దేవుడని యెహోవాను నీకు తోడై ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాడు. మూడోది చూసినట్టయితే, దిగులు పడకము, నిన్ను బలపరచెదను. హృదయ కాలం దిగులుతో, చింతతో, బాధతో, దుఃఖంలో ఉన్నట్టయితే దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు, దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 4 చూసినట్టయితే, నీకు సాయం చేయవాడు నేనే. హల్లెలూయా. హృదయ కలము. ఈ మాటలు ఇట్టిన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
నీకు సహాయం చేయవాడు నేనే అనేసి చెప్తా ఉంటాడు. అందుకే వాక్యం అన్నది కదా, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకంటే దేవుడు తెలియజేసిన మాట ఏదంటే, నీకు సహాయం చేయవాడు నేనే. ఎవరు నీకు సహాయం చేయకున్నా కానీ దేవుడు నీ పక్షాన నిలబడి నీకు సహాయం చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీతి అనే దక్షిణ హస్తంతో నేను ఆదుకొందును. హల్లెలూయా. నీతి అనే దక్షిణ హస్తముతో, దేవుని యొక్క హస్తము ద్వారా దేవుడు మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడబోతూ ఉన్నాడు. దేవుడు మనల్ని సమస్యల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించబోతున్నాడు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఇటు 5 వాగ్దానాలు హృదయ కలము. మొదటగా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, తల్లి తన చంటి బిడ్డను మర్చినాను కానీ మర్చును కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను నా అరచేతులు చెక్కుకున్నానంటూ ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్టు నేను ఆదరిస్తానని దేవుడు వాగ్దానం చేసిన్నాడు. అలాగే శ్రమ దినాన్ని దేవుడు నిన్ను కాపాడి నిన్ను విడిపించి శ్రమలో దేవుడు మనకు తిరిగి శక్తిని కలిగజేస్తాడని దేవుడు వాగ్దానం చేసిన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలం ఈ 5 వాగ్దానాలు దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతా ఉన్నాడు. మొదటిగా మరి నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భయపడకము, నీ దేవుడైన యెహోవా నేనున్నానని తెలియజేస్తూ ఉన్నాడు. దిగులు పడకము, నిన్ను నేను బలపరుస్తానంటున్నాడు. నీకు సాయం చేయవాడు నేనే. నీతి అనే నా దక్షిణ హస్తము ద్వారా నేను ఆదుకొందును. ఇట్టి బలమైన వాక్యము ద్వారా దేవుడు నేను ఈ హృదయ కాలము ఆదరించబోతూ ఉంటాడు, బలపరచబోతూ ఉంటాడు, ధైర్యపరచబోతూ ఉంటాడు. ఒకవేళ నువ్వు భయంతో కృంగి ఉన్నావేమో హృదయ కాలము, అందుకే దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎన్నడూ కూడా దేవుడు నన్ను మర్చిపోయినాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటలేడు, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టం, ఎందుకు నాకు ఇబ్బంది కలుగుతుంది, ఎందుకు ఇన్ని శ్రమలను చూడవలసిందంటే, శ్రమలలో దేవుడు నీ పక్షాన నిలబడతాడు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ తెలియజేస్తుంది, మనకు దేవుని సమీపంగా తీసుకొస్తుంది. శ్రమలను చూసి భయపడకో, దేవునికి తోడై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కష్టాన్ని చూసి ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తాయి, ఎందుకు ఇంత దుఃఖం కలుగుతుంది, ఎందుకు నాకే ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి, దేవుడు నన్ను మర్చిపోతున్నాడా, దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడా అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. దేవుని వాక్యం అందుకే అంటున్నది. దేవుని వాక్యం ఏమంటుందంటే, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో చూసినట్టయితే 49వ అధ్యాయము 14వ వచనం కింది భాగంలో, ప్రభువు నన్ను మర్చిపోయినాడా అనుకోకూడదు. దేవుడు నిన్ను నన్ను మర్చిపోయినాడు అనుకోకూడదు. అందుకే అంటే 121వ దావీదు కీర్తనలో ఉంటుంది, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిత్యము దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. నిత్యము యేసయ్య మన పక్షాన నిలబడి ఉన్నాడు. నిత్యము యేసయ్య నీ కొరకు నా కొరకు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఎందుకంటే దేవుడు ఎన్నడూ కూడా ఎవరిని కూడా మర్చిపోవడం, ఎవరిని కూడా ఆయన మర్చిపోడు. ప్రతి ఒక్కరిని కూడా ఆదరించే దేవాది దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా బలపరిచే దేవాది దేవుడు, ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవాది దేవుడు. దిగులు పడకము, చింతించకము, నేను నీ దేవుడైన యెహోవాను మీ పక్షాన ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. హృదయ కలం ఎలాంటి చింతలో ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి దుఃఖంలో ఉన్నా, హృదయ కలం దేవుడు నేను బలపరచబోతా ఉన్నాడు. దేవుడు నీకు సాయం చేయబోతా ఉన్నాడు. దేవుడు నేను విడిపించబోతా ఉన్నాడు. నీ అనారోగ్యం నుంచి దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహించబోతాడు. నీ కష్టం నుంచి దేవుడు విడిపించబోతా ఉన్నాడు. దేవుడు నీ సమస్యల నుంచి ప్రతి సమస్యను నీకు హృదయ కాలం దేవుడు నేను ఆ సమస్యలన్నీ కూడా తొలగించబోతా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడేటప్పుడు దేవుడు ప్రత్యేకంగా నిన్ను బలపరచబోతూ ఉంటాడు. హృదయ కలము దేవుడు అట్టి కృప మీ అందరికీ అనుగ్రహించును గాక. దేవుడు మన పక్షాన ఉన్నాడు. భయపడకండి, దిగులు పడకండి, చింతించకండి. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ బాధ వచ్చింది, దేవుడు నన్ను మర్చిపోయినాడా అని అనుకోకూడదు. దేవుడు నేను బలపరిచే దేవాది దేవుడు, నీకు సాయం చేసే దేవాది దేవుడు నీ పక్షాన ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాగ్దానం నీతో హృదయ కల మాట్లాడిన మాటను జ్ఞాపకం చేసుకో. నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను. మొదటిది. రెండోది, భయపడకము, నీ దేవుడైన యెహోవా నేను. మూడోది, దిగులు పడకము, నేను బలపరచెదను. నాలుగోది, నీకు సాయం చేయవాడు నేనే. ఐదోది, నీతి అనే నా దక్షిణాస్తంతో నేను ఆదుకొందును. ఈ 5 వాగ్దానాలు దేవుడు మీ జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక.
ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవ హృదయ కాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి తండ్రి, ఎన్నడూ కూడా మనల్ని మర్చిపోవు అని తండ్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, చంటి బిడ్డను తల్లైనా మర్చితే మర్చును కానీ నేను మరవను, నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నానని వాగ్దానం చేసిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మా పక్షానను నిలబడి మాకు తోడుండి మనల్ని నడిపిస్తున్నందుకు వందనములు. శ్రమ దినాన మా పక్షానను ఉండి మనల్ని కాపాడుతున్నందుకు వందనములు. ఈ రోజంతా కూడా మనల్ని కాపాడండి, మనల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా దేశాన్ని, మా ప్రజలను దీవించండి తండ్రి. అదే రీతిగా నీ సేవకులను, సేవకురాలను దీవించండి. అలాగే మందిరాలను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజంతట్లో కూడా మనల్ని కాచి కాపాడి దీవించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడై నీడైండును గాక. ఆమేన్.